హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కుండ చికెన్ని టేస్టీగా ఎలా వండుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. అయితే గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీని డిఫరెంట్గా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దామా? ముందుగా హాఫ్ కేజీ చికెన్ని చక్కగా కడిగి తీసుకోండి. ఇప్పుడు అందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ని వేసేసుకోండి. కర్డ్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. నేను ఇక్కడ ఫ్రిడ్జ్ నుంచి తీసేసి బయట పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. నేను కుండలో ప్రిపేర్ చేస్తున్నాను కదా ట్రెడిషనల్గా. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి, మీడియం సైజు ఉన్నది. ఇలా సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా వేపుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేయడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, ఫాస్ట్గా కూడా సాఫ్ట్గా అయిపోతాయండి. ఈ విధంగా చక్కగా వేపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మనం మిక్సీ జార్లో పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసి ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా బాండీలోకి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇలా చక్కగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి అలాగే వదిలేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి పచ్చివాసన అంతా పోయి ఉల్లిగడ్డ పేస్ట్ అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసాను. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి, తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. గ్రేవీ చిక్కగా వస్తుంది, చపాతీల్లోకి తినొచ్చు, అలాగే బగారా రైస్ అలా స్పెషల్ రైసెస్లోకి అయితే మరింత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే వదిలేయండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. నేను 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, మూత తీసి ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ని మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి మరొకసారి అలాగే వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మరొక 3 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ అనేది
చికెన్లో వస్తుంది, చూస్తున్నారా? ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. చక్కగా చికెన్ అనేది 80% వరకు ఉడికిపోయింది, చూస్తున్నారా? మనకి కొద్దిగా ఆయిల్ అంతా పైకి తేలుతూ అలాగే వాటర్ కూడా లోపల రిలీజ్ అయిపోయింది, చూస్తున్నారా? ఇప్పుడు మనం చికెన్ని కాస్త గ్రేవీగా చేసుకోవడానికి ఆల్రెడీ చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేస్తున్నాను. మనం స్పైసెస్ అన్నీ కూడా ముందే వేసుకున్నాం కాబట్టి ఏమి వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూడండి. మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోండి. ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మీకు గ్రేవీ కనిపిస్తుందా సైడ్లో? చాలా చాలా బాగా వచ్చిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కొత్తిమీరని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి మూత పెట్టి. మీకు ఇక్కడ పక్కన దించి చూపిస్తున్నాను, చూడండి. మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కుండ చికెన్ మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, సండే స్పెషల్గా కుండ చికెన్ని అయితే నేనైతే మా ఇంట్లో ప్రిపేర్ చేశాను. సూపర్ టేస్టీగా ఉందండి. అందరికీ కూడా, ఇంట్లో అందరికీ కూడా నచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.